గతంలో ఏనాడు ఏ పార్టీ ఏ ప్రభుత్వం పెరిక కులాన్ని గుర్తించలేదని వికలాంగుల శాఖ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమైందని చెప్పారు. పెరిక కులానికి చెందిన ముత్తినేని వీరయ్య వికలాంగుల శాఖ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం నల్గొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, గౌరవ అధ్యక్షులు కోట మల్లికార్జునరావు, జనరల్ సెక్రటరీ కొనకంచి వీరరాఘవులు, కార్యవర్గం ఆధ్వర్యంలో పెరిక కుల కార్పొరేషన్ సాధకులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో పాటు నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్లను సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వీరయ్య మాట్లాడుతూ గతంలో ఏనాడు ఏ పార్టీ ఏ ప్రభుత్వం పెరిక కులాన్ని గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి మొదటి 100 రోజుల్లో పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో కార్పొరేషన్కి 50 కోట్లు కేటాయించడం పెరిక కుల చరిత్రలో చారిత్రక విజయమన్నారు. పెరిక కుల ఆత్మబంధువు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర కేబినెట్ మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో సన్మాన గ్రహీత నల్గొండ నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో జిల్లా కులాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెరిక కుల ఖైరతాబాద్ హాస్టల్ అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేటివ్ అధ్యక్షుడు కోట మల్లికార్జునరావు, మాజీ పెరిక కుల రాష్ట్ర అధ్యక్షుడు దాసరి మల్లేష్, పెరిక కుల రాష్ట్ర అసోసియేటివ్ అధ్యక్షుడు వలిశెట్టి సత్యనారాయణ, ఎల్బీ నగర్ జోన్ కుల అధ్యక్షుడు సుందరి వీర్ భాస్కర్, పెరిక కుల జిల్లా అధ్యక్షులు ముత్తినేని శ్యామ్ సుందర్, గౌరవ అధ్యక్షులు కోట మల్లికార్జునరావు, జనరల్ సెక్రటరీ లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామినేని శ్రీనివాస్, రాష్ట్ర పెరిక కుల ఉపాధ్యక్షులు సుంకరి ఆనంద్, జిల్లా పెరిక సీనియర్ నాయకులు అంకతి వెంకట్రమణ, సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రటరీ సముద్రాల రాంబాబు, కోదాడ పట్టణ పెరిక కుల మాజీ హాస్టల్ అధ్యక్షులు బోలిశెట్టి కృష్ణయ్య, జిల్లా సీనియర్ కుల నాయకులు అంగరేకుల గోవర్ధన్ పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా పెరిక కుల పూరగిరి క్షత్రియ కుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నాతో పాటు మా సోదర సమానులు, మా అన్న సమానులు జూకూరి రమేష్ గారికి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఏర్పాటు చేయడము చాలా హర్షణీయము. ఈ సందర్భంగా పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా కుల అభివృద్ధి కోసం 50 కోట్లు రుణాన్ని 50 కోట్లని బడ్జెట్లో ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర క్యాబినెట్ అందరికీ కూడా నల్గొండ జిల్లా పెరిక కుల సంఘం తరపున, తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పెరిక సంఘం తరపున జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గారు, వికలాంగుల చైర్మన్ వీరయ్య గారికి, నేను జూకూరి రమేష్ నల్గొండ మార్కెట్ చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం భారీ ఎత్తున చేసి ఇవాళ అందరి మన్నలు పొంది పెరిక సోదరులందరూ కూడా మా అందరికీ శుభాకాంక్షలు తెలిపినందుకు మా యొక్క ఇద్దరి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది, వారి మంత్రివర్గం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ప్రథమంగా మార్కెట్ చైర్మన్ నాకు ఇచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెరిక కుల ఆత్మీయ సన్మాన సభలో మన పెరిక కుల ముద్దుబిడ్డ ముత్తినేని వీరన్న గారికి, అదేవిధంగా మన జూకూరి రమేష్ గారికి సన్మానం చేయడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. ఇంకా ముందు కూడా మా పెరిక కులంలో ఇంకా ఉన్నత పదవులు సాధించాలని చెప్పేసి రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ గారి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి చేసిన కుల పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. వీరిద్దరూ మరియు కాంగ్రెస్ పార్టీలో మరి ఎన్నో పదవులు అలంకరించాలని నల్గొండ జిల్లా పెరిక సంఘం జిల్లా అధ్యక్షునిగా ముత్తినేని శ్యామ్ సుందర్గా నేను కోరుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసి మా కుల సోదరులకు మరియు రాష్ట్రంలో వచ్చే పదవులలో ఒక ఎమ్మెల్సీ, దాదాపు ఇంకా 2 కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రానున్న రోజుల్లో ఈ పెరిక సంఘ భవనానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈ బిల్డింగ్ను పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం.